ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి ఎంతో శ్రద్ధగా లైవ్ ద్వారా వాక్యాన్ని మరి నేర్చుకుంటూ, అలాగే మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ సహకరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ తాడిపూర్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక తెలియపరుస్తున్నారండి. ప్రార్థన చేసుకొని వాక్య పరిచయంలోనికి మనం వెళ్తాం. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమద్వాసీనుడు అయిన కనతండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా మమ్మల్ని కాపాడి సజీవులుగా వచ్చి ఈ ఉదయకాల సమయంలో ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు స్తోత్రం. కూడి వచ్చిన స్థానిక సంఘాన్ని దీవించండి, సంఘ అవసరతలు తీర్చండి తండ్రి. సంఘాన్ని ఎల్లప్పుడూ కూడా మీ వాక్యంలో అభివృద్ధి పరచండి. మరింతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశం ఇచ్చారు. మరి మూడో అంశముగా వాక్య పరిచయంలోనికి వెళుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారమును మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంచండి. మరి తండ్రి అబద్ధమును సత్యమును తండ్రి మేము మాట్లాడకుండా నేర్చుకోకుండా మమ్మల్ని కాపాడి మరి సత్యం కొరకు ఆసక్తి కలిగిన ప్రజలుగా మమ్మల్ని ఉంచండి. ముఖ్యంగా మా హృదయాలు మా చెవులు మీ వాక్యం మీద తండ్రి కేంద్రీకరించే భాగ్యాన్ని ఇవ్వండి. మరి తండ్రి మా చుట్టూ ఉన్న అల్లరలు తండ్రి దూరపరచండి, సహకరించే అవకాశాలు ప్రసాదించండి. మీ మాటలకి తండ్రి చోటిచ్చే అవకాశాలు ప్రసాదించమని అపవాది యొక్క గరిబిలను అంతటిని దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం ఘనమైనది, ఆ ఘనమైన వాక్యము ఘనముగా ప్రకటించబడడానికి మీ సహకారాన్ని అందించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకుని ప్రతి క్రీస్తు సంఘాన్ని దీవించండి. ఎవరైతే ఇంకా మీ వాక్యాన్ని అరగక మరి సత్యములో లేరు, అసత్యములో ఉంటున్నారు, ఏదైనా ఒకటైనా భ్రమలో నడుస్తున్నారు, వారందరూ కూడా మీ వాక్యమును బట్టి వాస్తవాలు తెలుసుకుని మీ సన్నిధిలో నడుచుకునే అవకాశాలు దయచేస్తారు. మీ వాక్యం చెప్పే జ్ఞానము, మీ ఆత్మీయ సహకారము సహాయములు మాకు అందించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతారు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం రెండవ సంగతులు దైవ గ్రంథం నుండి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మనం నేర్చుకునే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి వాక్యము మన ఆత్మీయ బలపరిచి మరి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం మనం ఎప్పుడు తెలుసు. మనం మొన్న ఆదివారం నేర్చుకున్నాం, ప్రాణాత్మల రక్షకుడు ఎవరని. యేసుక్రీస్తు ప్రాణాత్మల రక్షకుడు. యోసేపు కేవలం ప్రాణముని కాపాడగలిగాడని, అందుకొరకే ఆ సమయములకు వచ్చాడని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆ పాఠాన్ని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు ప్రాణాన్ని రక్షించగలిగాడు, కానీ యేసు ప్రభు ప్రాణమును ఆత్మను కూడా రక్షించగలిగిన సమర్థుడని లేఖనాల్లో మనకి వివరిస్తాం. కొన్ని మాటలు దైవ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ప్రాణాన్ని రక్షించగలిగిన వాడు, ఆత్మను రక్షించేవాడు ఎలా వాటిని రక్షించగలుగుతున్నాడని విలువైన కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. నిర్గమకాండంలోనికి మనం వెళ్తాం. నిర్గమకాండం 21వ అధ్యాయం 23 నుంచి ఒకసారి మనం చదువుతాం. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రము ద్వారా ఏర్పరిచిన కట్టడలేది. చూడండి
21 చదువుతాం. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు అని ధర్మశాస్త్రం బట్టి చెప్పబడ్డది. మీకు అర్థమవుతుంది? కంటికి కన్ను, ప్రాణమునకు ప్రాణం చెల్లించాలంట, వెలబాలంట. 25 కూడా చదువుతుంది. వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవాలని మోషేతో ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడు. ఒకసారి మనకి మాటలు అర్థం అవ్వాలంటే 20 నుంచి చదువుతాం. ఒకడు తన దాసుడునైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల, అప్పుడు బానిసత్వం కదా మరి, అడిగేవాడు అర్థమవుతుందా? ఇప్పుడు పరదేశులుగా వచ్చారు, దేశంలో చేర్చుకుని పని అప్పగించి పోషిస్తున్నారు. ఇప్పుడు యాజమాన్యం కోపం వచ్చింది, కొడతన్నాడు, అడిగేవి దిక్కేది అది యజమానుడితో చెప్తున్నాడు అనమాట, దేశస్తులతో చెప్తున్నాడు అనమాట. అంటే లోపల పరిస్థితి ఉంది, కానీ ఇశ్రాయేలు మధ్యన అలా ఉండకూడదు. ఒక యజమానుడట చూడండి, ఒకడు తన దాసునైనను దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతి దండను పొందుతాడట. ఎవరైతే చావగొట్టారో ఆ యజమానుడు ప్రతి దండన చెందాలట, అంటే ప్రతీకారం జరగాలట. మరి ఆ యజమానుడికి ప్రతీకారం చేసే అవకాశం దాసుడికి ఎక్కడుంది? మీకు అర్థమవుతుందా? కానీ దైవ నియమం చెప్తుంది, ఆ చట్టమును అనుసరించే వారు ప్రతి దండన చేయొచ్చు. కింద చదువుతాం. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతను పొందడట. ఓకేనా? వాడు అతను సొత్తు కదా. ఎవరి సొత్తు? యజమానుడి సొత్తు. మరి ఆ దేశంలో పని అప్పగించి పోషించి జీవితాన్ని కొనసాగింపు చేసుకోవడానికి ఆశ్రయం ఇచ్చాడు కనుక ఆ వ్యక్తి ఎవరంట? ఆ దాసుడైనా దాసైనా అతని సొత్తు. మీకు అర్థం? అతని సొమ్మే కదా. సొమ్ము అనగా సొత్తు అనగా ఒకటే. మీకు అర్థమవుతుంది? అతను సొమ్మది కాబట్టి పెట్టగలడం, కొట్టగలడు. కాబట్టి ఒకవేళ చచ్చిపోతే ప్రతిదండన ఉన్నదే. కింద చదువుతాం. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి, ఎవరో ఇతర పోట్లాడుతున్నప్పుడు గర్భిణీ స్త్రీ మీద పడిన గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలిన చెప్తున్నాడు చట్టం. ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హాని రాని ఎడలా, చూడండి, హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును ఆర్చుకొనవలెను. చూసారా దైవ నియమాలు? ఒకరికి అర్థమవుతున్నా, గర్భంతో పోట్లాడి కొట్టుకుంటున్నప్పుడు గర్భిణీ స్త్రీకి హాని కలిగితే గనక గర్భపాతమే తప్ప ఆవిడికి ఏ హాని జరగకపోతే తన యజమానుడు అంటే ఆ గర్భం పోతే వాళ్ళ వలన. మీకు అర్థమవుతుందా? అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు గర్భిణీ స్త్రీ. ఇప్పుడు కక్షతో కోపంతో ఉన్నాడు పక్కన పసిపిల్లడు అయితే ఏంటి, గర్భిణీ స్త్రీ అయితే ఏముంది? మీకు అర్థమవుతుందా? అడ్డొచ్చిన ఆడబిడ్డ అయినా ఉండదు కదా. కానీ చెప్తున్నాడు, అలా పోట్లాడుచుండగా ఇశ్రాయేలీలో ఆ నష్టం కలిగితే తన భర్త ఎంత వెనకట్టాడో దానిని చెల్లించాలి. నష్టం అంటారు, అది చేసిన నష్టానికే ప్రతిఫలం అంటది. మరి ఏ హాని రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అర్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. అప్పుడు న్యాయాధిపతులు కావాలి. అది న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచు. మీకు అర్థమవుతుందా? అది న్యాయాధిపతులు న్యాయంగా వాదించాలి, న్యాయము విధించాలట. కింద చదువుతా. ఇప్పుడు చెప్తున్నాడు, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, నీకు అర్థమవుతుంది, ప్రాణమునకు ప్రాణం చెల్లించాలి. నీకు అర్థమవుతుందా? అది కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, వాతకు కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయం, దెబ్బకు దెబ్బయు నియమించాలే. నీకు అర్థమవుతుందా? అందుకనే నల్ల గ్రామంలో ఏదైనా నష్టం చేసినప్పుడు, ఏ కుటుంబానికైనా అన్యాయం చేసినప్పుడు
ఈదులో నిలబెట్టి ఏం చేసేవారు? జుర్మానాలు వేసేవారు. అది సరికాదని ఒకవేళ కుటుంబం ఒప్పుకోకపోతే దానికి తగిన శిక్ష విధించేవారు. ఎలా ఉండే తీర్పులు? అవునంటారు కాదంటారా? ఇప్పుడు అవన్నీ మారినాయి. ఇప్పుడు అధికారులు వచ్చారు, రాజ్యాంగం వచ్చాక చట్టాలు వచ్చినాయి, ప్రభుత్వం వచ్చింది. అవునా? వారు చెల్లిస్తున్నారు అన్నమాట. అయితే జైలు శిక్ష, లేకపోతే ఇంత జుర్మానం. అది కుటుంబ పెద్దల దగ్గర లోపడకపోయినా, కుల పెద్దల దగ్గర అది సమాధాన పరచపడకపోతే అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు తగిన శిక్ష ఉందన్నమాట దానికి. అక్కడ కూడా ఆ ఎస్ఐ గారు వారు విధించిన ఆ చట్టానికి లోబడకపోతే అప్పుడు కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? దైవ నియమం, దేవుడి దగ్గర నుంచి. అదే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కట్టడలు, విధులు, ఆజ్ఞలు అన్ని ఇశ్రాయేలు కొరకు ఏర్పరచడం జరిగింది. పౌరులను వదిలేయడం, ఎవడో తెలియదులేని తప్పించుకోవడం జరగదు. దేవుని దగ్గర న్యాయం ప్రజల దగ్గర జరగాలి. అసలు దోషులు కొడితేనే తగిన ప్రతిదండన చేయాలని అన్నాడంటే సొంత ప్రజలు ఏదైనా జరిగితే దేవుడు ఊరుకుంటాడా? అంటే ప్రజల్లో చట్టమును విధించాడు దేవుడు. ఓకేనా? అందుకని అన్నాడు ప్రాణమును అని. మరొక మాట చదువుదాం. 30 అధ్యాయం ఇదే నిర్గమకాండం 12 వచనాలు మనం చదువుతాం. 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. నీవు మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చెప్తున్నాడట మోషేతో, నీవు ఇశ్రాయేలీయులను లెక్కించాలట. ఎవరో? మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలుని ఏం చేయాలి? లెక్కింపవలెను. వారు లెక్కింపబడిన వేలకు, చూడండి, వారు లెక్కింపబడిన వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రమ ధనమును నిచ్చుకొనవలను. అంటే ఏమైనా అర్థమైందా? ఇశ్రాయేలును దేవుడు లెక్కించమన్నప్పుడు మోషే లెక్కిస్తుంటేనట లెక్కింపబడిన ప్రతి ఒక్కరు తన ప్రాణమును బట్టి వెలవాలట దేవునికి. అర్థమైందా? తన ప్రాణ ప్రయక్రాణ ధనం అంటే అర్థమంటే వెల. ఇశ్రాయేలుని లెక్కిస్తున్నప్పుడు ఆ లెక్కములను బట్టి ఏం చేయాలంటే, ఇశ్రాయేలు ఎవరైతే లెక్కింపబడ్డారో కుటుంబాన్ని బట్టి, అతని స్థితిని బట్టి ఏం చేయాలంట? ఆ ప్రాణ క్రయధనమును చెల్లించుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు, ఎలాగ చేస్తే? దేవుడు మోషే ఇశ్రాయేలు దేవుడి మీద నియమించిన ఆ వెలను నిజంగా చెల్లిస్తే ఇశ్రాయేలు ఆ చెల్లించినప్పుడు వారిలో ఏ తెగులునో పుట్టదో. మీకు అర్థమైందా? మరి చెల్లించకపోతే ఆ వెలను ఎలా తెచ్చుకుంటాడని తెలుసా? తెగులు చేత బాధిస్తాడు. అర్థమవుతుంది? మరోలా అనుకోవద్దు. మనం ఎంతగానో కష్టపడుతుంది, కష్టాజీతాన్ని సంపాదించు, ప్రాణమైన ఇచ్చి, శక్తి అయిన ఇచ్చి, ఆత్మని శరీరాన్ని ఇచ్చి మనం బలపరిచి మన కొరకు సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆఖరికి మనకు కష్టపడడానికి శక్తి ఇచ్చి, కష్టపడిన ధనాన్ని యజమానుడి చేతుల నుంచి మరలా మనం పుచ్చుకొని దాన్ని అనుభవించగలిగిన స్థితి ఇచ్చి మనం బలపరుస్తున్నవాడు సృష్టిగా. ఇన్ని చేస్తున్న దేవునికి మనము కానుక ఇవ్వాల్సి వచ్చినప్పుడు లెక్కలు కట్టుకో. ఏమంటారా? సలుగుతూ, ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా ఇవాళ దేవునికి కానుక ఇస్తున్నామంటే మన మనసు ఎక్కడ ఉన్నదో ఒకసారి ఆలోచిస్తాడు. న్యాయాన్ని ఆలోచిస్తాడు. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత వస్తున్నది, నిన్ను అభివృద్ధి చేసేకొద్దు నువ్వు ఎంత ఇస్తున్నావు చోట అర్థమవుతున్నా? ఇప్పుడు మన కుటుంబం ఎదిగే కొద్ది ఖర్చులు పెరుగుతున్నాయి లేదా? ఏమా? ఇప్పుడు ఆదాయం పెరిగే కొద్ది ఖర్చులు పెరుగుతాయి. మరి మన ఆదాయం పెరుగుతున్నప్పుడు మన స్థితి పెరిగే కొద్ది దేవుడికి ఇచ్చేది కూడా పెరగాలి. అది అభివృద్ధి. అవునంటారు కదంటారా? ఇప్పుడు నువ్వు దేవునికి ఇచ్చడం అభివృద్ధి అయ్యావు, నీకివ్వడంలో దేవుడు అభివృద్ధి చెందుతాడు. అర్థమవుతుందంటారా? ఇంకా అత్యధికం చేస్తాడు. మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలండి. ఆయన 10 ఇస్తాడు, 100 రెట్లు ఇస్తాడు అనేది ఎంత వాస్తవం. నువ్వు ఎదిగే కొలది ఆయన అభివృద్ధి చెంది. అంటే మనం ఇచ్చే కాడ కూడా మన హృదయాన్ని పరీక్షిస్తారు. అది అర్థం చేసుకో. ఇప్పుడు దేవాలయంలో అనేక మంది కానుకలు పెట్టి కాడ తమకు కలిపి కొలది చేశారండి. ప్రభు చూసాడా లేదా? కానీ ఒక
పేద విధవరాలు. ఆ మాటలో ఉన్నది. పేద విధవరాలు ఏమేస్తుంది? 2 కాసులు ఉన్నాయట. అర్థమవుతుంది, 2 కాసులే ఉన్నాయి. కానీ ఆ 2 కాసులు దేవుడికి వేసేసింది. దేనికని? నాకు ఇచ్చినవాడు ఈ 2 ఆయన వేసి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ప్రభు? ఇక్కడ ఉన్న వారిలో అందరికంటే అందరూ కలిమిలో నుంచి వేస్తే ఇవి లేగులో నుంచి వేసింది. ఇంకో మాట ఏమన్నాడు తెలిసింది ప్రభు? తన జీవనోపదంతయు తన జీవనమంతయు ఇచ్చిన యెహోవాకు. ఎంత అద్భుతమైన మాట అండి. దేవునికి ఇచ్చే కొలది దేవుని ఎదుట మనం లెక్కింపబడతాం. మన మనస్సు కనబడుతుంది. దైవం దగ్గర మన హృదయాన్ని కనబడేది అక్కడే కనబడుతుంది. అవునంటారు కదంటారా? కాబట్టి మనకి దేవుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు, మనకు ఆదాయం అభివృద్ధి చెందుతున్నప్పుడు మన కానుక కూడా అభివృద్ధి చెందాలి. ఎక్కడ? దేవుని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం అభివృద్ధి చెందాలి. దేవునికి ఇచ్చుటలో అభివృద్ధి చెందాలి. దానివల్ల ఎన్నో ప్రతిఫలాలు ఉన్నాయి. అదే చెప్తున్నా, నువ్వు లెక్కించినప్పుడు ఇశ్రాయేలులు దాన్ని వెళ్ళకపోతే నేను ఎలా పరీక్షిస్తానాలనే? తెగులుతో. ఒకవేళ వాళ్ళని ఇస్తే ఏ తెగులును వారిని ముట్టదో. ఎంత అద్భుతమైన విషయం. కొన్నిసార్లు బలహీనతలకు గురవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. దేవునికి ఇచ్చడంలో తప్పుడు లెక్కలు వేసుకుంటున్నాం కదా, అన్యాయంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి మీకు అర్థమవుతుందా? మొత్తునప్పుడు తెలుస్తుంది. దేవుని కాపుదాలు ఉండాలంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? దేవునికి ఇచ్చి మనం దేవుని శోధించాలి. తెలుసా? దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి? దేవుని శోధించాలి. కింద చదువు. వారు ఇవ్వవలసినది ఏదనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తొలమును బట్టి అరతొలమును చెప్తున్నాడు. వారు లెక్కింపబడిన దాన్ని బట్టి వారు కొలత ఉందో వారు ఇవ్వాలని అంటున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండంలోనికి వెళదాం. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. చూడండి, నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరేం చేయాలంట? ఆయన ప్రమాణము చేసిన దేశములు మీరేం చేయాలి? నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును ఎవరి మూలం? నువ్వు వెళ్ళే ఏ దేశములైన నువ్వు నివసించాలంటే ఏం కావాలి? ప్రాణం కావాలి. ముందు ప్రాణానికి ఏం కావాలి? దీర్ఘాయుష్ కావాలి. మన గ్రామాల్లో మనం వర్ధిల్లుతున్నామంటే మీకు అర్థమైంది. మన జీవితాలను గడుపుకుంటున్నామంటే ఎవరు దీర్ఘాయువు అనుకుంటున్నారో, ఎవరు ఉంచిన ప్రాణం అనుకుంటున్నారో. మరి అన్ని మేలులు చేస్తున్న దేవుడు మరిచిపోతే ఎలాగా? మీకు అర్థమవుతుందా? అందుకని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ పితరుల దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. ఆధారం ఎవరట? ఆయన మర్చిపోకూడదు. మీకు అర్థం? నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ప్రేమించాలి. ప్రాణమును దీర్ఘాయువును అనుగ్రహిస్తున్న దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరు. ఆయన వాక్యను విని ఆయన హత్తుకోవాలట. అంటే ఇప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది? దేవుని విలుపుని నేర్పుతుంది. దేవుని పట్ల మన ప్రేమ అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకునే వాడి కంటే ఇంకెవరిని ప్రేమిస్తామండి? మీకు అర్థమవుతుంది? ప్రాణమును ప్రేమించేవాడు కాపాడేవాడి కంటే ఇంకెవరిని ప్రేమించాలి? మీకు అర్థమవుతుందా? భార్య ఉంది, జీవితంలో సగభాగం సహకారిగా ఉంది. సహకారిని ఎంత ప్రేమిస్తున్నాం? అవునా? నా భర్త నా యజమానుడు నన్ను పోషిస్తున్నాడు అనగానే ఆమెను ఎంత ప్రేమిస్తున్నాం? ఆయన్ని. అవునా కదా?
అంటే ఇన్ని ప్రేమల కుటుంబాల్లో ఉన్నాయే, అవన్నీ పంచుకుంటున్నావు అంటే నువ్వు ఉన్నంతకే కదా అని నేను చెప్తున్నాడు దేవుడు. అసలు ఇవన్నీ అనుభవిస్తున్నానంటే నేను ఉంచితేనే కదా. కాబట్టి ఆయన మనల్ని మన ప్రాణమును నిలబెడుతున్న దేవుడు, మనకు ఆయుష్ కాలను పెంచుతున్న దేవుడు. ఆయన ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమించి మనము జీవించినట్లు, జీవము కోరుకున్నట్లు వాక్యమును విని ఆయన ఏం చేయాలంట? హత్తుకోవాలి. భార్య ఎలా హత్తుకుంటుందో, తల్లిదండ్రులు బిడ్డలను ఎలా హత్తుకుంటున్నారో ఒక భక్తుడు దేవుణ్ణి ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. హత్తుకున్న వాడికి ఏముందంట? జీవము. హత్తుకొని జీవమును కోరుకొనుడి అంటే దేవుని దగ్గర జీవాన్ని ఎలా సంపాదించుకోవాలంట? ఆయన హత్తుకొని ఉంటే. యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా ఎవరు? యోబుని గురించి దేవుని దగ్గర అపవాదికి డిస్కషన్ అనమాట. నావాడంటే నావాడని. మీకు అర్థమవుతుందా? అతడు నీ వశమున ఉన్నాడు అంటే నీ స్వాధీనంలో ఉన్నాడు. ఎవరో? యోబు. అతని ప్రాణము మాత్రము. కారణం ఏంటనుకున్నారు? జీవ మరణములు దేవుని వశం. ప్రాణం ఆయనది. ఏ నరుని ప్రాణం ముట్టడానికి అపవాదికి అధికారం లేదట. మీకు అర్థమవుతుందా? శోధించగలడు, మన శ్రమ పెట్టగలడేమో తప్ప కానీ, అవిశ్వాసంతో దేవునికి దూరం చేయగలడేమో తప్ప కానీ, మన ప్రాణమును తీసే అధికారం అపవాదికి కూడా లేదు. మీకు అర్థమవుతుందా? మనం చనిపోవాలంటే నిశ్చయంగా ఏం చేయగలడంటే అపవాది? పాపము వలన వచ్చే జీతం మరణం కాబట్టి మన జీవితం పాపంగా మార్చగలడు. పాపములను పూర్తిగా నెట్టగలడు. ఎవరో? అపవాది. ఓకేనా? అందుకనే యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని అంటాడు. దేవుని దూషించలేదు అని అంటాడు. అంటే దూషించడానికి, పాపం చేయడానికి ఎంత ప్రేరేపించాడండి అపవాది. కానీ ఆ యోబు ముందున్న అతన్ని కదిలించలేకపోయాడు. ఎందుకు తెలుసా? అసలు ఆయన ముట్టడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరిచ్చాడు చాయిస్? దేవుడిచ్చాడు. అందుకనే ఆయన అతని ప్రాణంలో మాత్రము నీవు ముట్టకూడదని సెలవిచ్చాడండి దేవుడు. ఇదే యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదువు. 12వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవే కదా. స్నేహితుడితో చెప్తున్నాడు యోబు గారు. జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఎవరి వశాలు ఉన్నాయి? మీకు అర్థమవుతుందా? అంటే ఒక వలలో చేప చిక్కుతుందంటే ఎవరాజ్ఞ అనుకుంటున్నారు? అది అమ్మా, అర్థమవుతుందా? ఒక వేటవానికి ఒక పక్షి చిక్కుతుందంటే ఎవరిచ్చిన అవకాశం అనుకుంటున్నారు? అది కోళ్ళు మేకలు ఆదివారం వచ్చినప్పటికి చేపలు తినేస్తున్నామంటే ఎవరిచ్చినాయి అనుకుంటున్నారు? అలా నువ్వు తినడానికి ఆహారంగా నీ నోటికి అందించిన వాడు మహానుభావుడే. అంతేనా? అది తినేటప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునికి ప్రార్థించాలి. మసాలా కూర గొమ్మగొమ్మలాడేస్తుందని కానీ ప్రార్థన కూడా మర్చిపోయి తినేస్తాం అంటారు కదంటారా? మొక్క చూసినప్పటికి ఏం జ్ఞాపకం రాదు. అసలే ఎవరి వశాలు ఉన్నాయంట అంటే ప్రతి జీవరాశి ప్రాణం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఉంది. అంటే నువ్వు దాన్ని పట్టుకొని తింటున్నావంటే నువ్వు అనుకున్నావు నేను కొనుక్కున్నానని. అది నీకు అందించాడంట ఆయన అందించాడట. ఆయన అందిస్తే వచ్చినాయి అవి. ఆఖరికి ప్రతి నరుని ప్రాణము కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? అందుకని యోబు గురించి అపవాదితో చెప్తున్నాడు, అతని ప్రాణం నువ్వు ముట్టకూడదు. ఎందుకని? ఆయన స్వాధీనమై ఎవరి స్వాధీనంలోనూ లేదు. ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ప్రాణాలు? మన ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మరొక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచ్చిన. యెహోవా నాకు వెలుగును
రక్షణీయులు ఉన్నాడు. ఎవరట? యెహోవా. దావీదు, యెహోవా నాకు వెలుగును రక్షణయులు ఉన్నాడో నేను ఎవరికి భయపడదు. ఆయనే రక్షణ అయితే అసలు ఎవరికి భయపడాలి? దేనికి రక్షణ? ప్రాణములకు రక్షణ, ఆత్మకే రక్షణ. ఎవరో దేవుడు, ఆయనే రక్షణ అంట. మరి ఇంకెవరికి భయపడాలి? ప్రాణంలో రక్షించాలని ఆయన వశంలో ఉన్నది. ప్రాణం మరొకడు ముట్టాలని ఎవరు వశంలో ఉన్నది? దేవుని వశంలో ఉన్నది. కాబట్టి దేవుని పక్షంగా మనం ఉన్నాం. అది నేను చెప్తున్నాడు. యెహోవా నాకు వెలుగును. ఎందుకంటే అంధకారంలో అరణ్యములో నివసించాడండి దావీదు. ఆఖరికి తన ప్రజలను ఏలడానికి సింహాసనం మీదకి వచ్చినా సరే అక్కడ మామగారే సంపాలనుకున్నాడు, పిల్లనిచ్చిన తండ్రి. ఎందుకని? మనుషులందరి దయ. సౌలు కంటే దావీదు పేరుకు ప్రఖ్యాతి నొందుతుంటే దాన్ని వార్చలేకపోయాడు. సొంత అల్లుడు చెప్పాలని అనుకున్నాడు. అలా ఎన్నో రాత్రులు ఎక్కడెక్కడో చేలు దాక్కున్నాడు యోనాతాను కొడుకు సహాయం వల్ల. మీకు అర్థమవుతుందా? ఎన్నో కుట్రల నుంచి, అంధకారమైన స్థితుల నుంచి ఎవరు తప్పించారనుకుంటున్నారో దేవుడు అందుకని అన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గం. ఎవరంటే ఆయన? యెహోవా నా ప్రాణదుర్గం అంటే అర్థం ఏంటి? నా ప్రాణదుర్గం అంటే ఆయన ఆశ్రయం అన్నమాట. నా ప్రాణమును కదిలించే స్థాయి అపవాదికి కూడా లేదు. దుర్గం అంటే అర్థం ఏంటి అనుకున్నారు? బలమైనది, కదిలింపజాలనేది దుర్గము. మన దేవుడే మన ప్రాణానికి దుర్గం అయితే మన ప్రాణాన్ని ఎవరు ముట్టగలరంటారు? అందుకనే అపవాది యోబు దగ్గరికి వెళ్ళడానికి దేవుని పర్మిషన్ తీసుకుంటారు. అర్థమైందంటారా? అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఎంత భరోసా ఉన్నదో తెలుసా మన ఆత్మకి? కింద చదువు, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి తెరతును. అర్థమైంది? ఎవరి కొరకు భయపడాలి? ఎవరి కొరకు దిగులు పడాలి? 38 కీర్తనలో 38 కీర్తన గ్రంథం 3వ వచనం చదువుతాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఎక్కడి నుంచి లేవదీస్తున్నాడట? పాతాళములో నుండి. పాతాళములో నుండి నా ప్రాణమును ఏం చేసామంటున్నాడు? పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మన ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. ఏం చేసి? పాపం చేసి. ఒక విషయం, ఒకవేళ నువ్వు నీతిగా భక్తిగా బ్రతికితే గనక పాతాళములో నుండి కూడా ఏం చేయగలడంట ఆయన? లేవనెత్తగలడు. మరణ పాశములలో నుండి కూడా మనల్ని తప్పించగలడు. అంటే గురులు మరణ పాశములు మన చుట్టూ అల్లుకున్నప్పుడు, మరణమే మనల్ని ఆవరించినప్పుడు దేవుని శక్తి అవన్నీ పెగిలించగలదు. అర్థమవుతుంది? అంటే యేసుక్రీస్తుని ఎలాగైతే మరణము నుంచి పాతాళములో నుంచి లేవనెత్తగలిగాడు, క్రీస్తునందు ఉన్న వాడు కూడా లేవనెత్తగలిగిన సమర్థత దావీదు ఆనాడే గుర్తించాడు. పాతాళములో నుంచి ఆత్మలకు విమోచన ఉన్నదని, పాతాళపు సంఖ్యల్లో నుంచి విడిపించే శక్తిమంతుడు ఉన్నాడని, ఆయన మేము ఉండగా వస్తే మా ప్రాణములకు విడుదల ఉన్నదని ఆనాడే మొరపెట్టారు. అదే ప్రభు ఈ రోజు మన మధ్య ఉంటే మనం ఆహ్వానించలేకపోతున్నాం, ఆయన ఆశ్రయించలేకపోతున్నాం. అందుకని అన్నాడు, యెహోవా పాతాళముల నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నీ కార్యాలు నరులమైన మన పట్ల దేవుడు జరిగిస్తాడు. 49వ వచనం కీర్తన 49వ వచనం చదువు. వారాహ కుమారులు మాట్లాడుతున్న మాట్లాడి
చూడండి 49:9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మీకు అర్థమవుతుందా? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. మీకు అర్థమవుతుందమ్మా? వారి ప్రాణ విమోచన ధనము ఎలాంటిదంట? బహు గొప్పది. అంటే ఒక ప్రాణము విమోచించడానికి వెల చెల్లించాలట. ఆ వెల చాలా గొప్పది. అంటే ఆ వెల చెల్లించే, మూల్యం చెల్లించే స్థానం ఎవరి దగ్గర లేదు. ఇక ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 5వ వచనం చదువు. నా కొరకు పొంచిన వారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములో నేను ఎలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడను? ఆ మాటలో చూడండి. అంటే చాలా మంది ఆటలు చూసి నమ్ముకున్నారండి. ధనము, ఆస్తు చూసి అవే ప్రాపకం, అంటే అవే ఆధారమని నమ్ముకుని, అవే మూలమని నమ్మి ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించుకున్న, ప్రాణాలు పోగొట్టుకుని పాతాళానికి జారిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు అందుకే నీ మాట చెప్తున్నాడు 7వ వచనం. ఎవడనో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏం అర్థమైందా అమ్మా? సొంత అన్నగారే తమ్ముణ్ణి రక్షించలేడట, సొంత భార్య భర్తను కాపాడలేదట, సొంత భర్త బిడ్డలను తప్పించలేడట. దేని నుంచి? పాపము నుంచి, పాతాళం నుంచి. ఎవరికి ఉన్నదనుకున్నారో ఆ మూల్యం చెల్లించే వారికే ఉంది. అందుకని అన్నాడు అక్కడ, ఎవరను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు పుల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనో. కుళ్ళు అంటే ఏంటనుకున్నారో? పాతాళం, ఆత్మ చావదు, అగ్ని ఆరు. మీకు అర్థమవుతుందా? వాడు దాన్ని చూడకుండా వాడు పాతాళంలో నుంచి తప్పించబడినట్లు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? మన పాపాలకి ప్రాయశ్చిత్తం చెల్లించేవారు కావాలట. అందుకనే 9వ వచనంలో అన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు. ఎవరు చెల్లించగలరు? మన అపరాధములను ఎవరు తీసేయగలరు? మన పాపములను ఎవరు క్షమించగలరు? ఎవరికి ఆ శక్తి లేదండి. అంత పరిశుద్ధుడు ఎవరు లేరండి. అందుకనే పాతాళముల నుండి యెహోవా నువ్వే నా ప్రాణమును లేవదీసితివి, గోతికి దిగకుండా నా ప్రాణమును బ్రతికించితివి అని మాట్లాడుతున్నాడు దావీదు. ఇక్కడ కోరాహు కుమారులు అన్నారు, ఎందుకు చెల్లించలేరు, ఎవరు ఎందుకు తప్పించలేరంటే వారి ప్రాణ విమోచన ధనమో బహు గొప్ప. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. ఎవరి వల్ల అవ్వదు, ఎవరు తీయలేదు. దాన్ని తీసేసుకోవాలనే కదా ఇశ్రాయేలు ఎన్నో బలులు అర్పించుకుంటూ వచ్చారు. ఎవరు తప్పించబడ్డారు? ఎవరు తప్పించగలిగారు? ఎవరు లేరు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 53 వచ్చారు. యెషయా గ్రంథం 53 వచ్చారు. యెషయా గ్రంథం 53 వచ్చారు. తీసారా? 10వ వచనాన్ని చదువు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. ఎవరాయన? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? వధక సిద్ధమైన గొర్రె పిల్ల గురించి, విమోచకుడైన క్రీస్తుని గురించి యెషయా గారి ప్రవచనం ఇది. నీకు అర్థమవుతుందా? అతన్ని నలగొట్టుటకు, ఎవరిని? క్రీస్తుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యిందంట. ఆయన అతనికి వ్యాధి కలుగజేసిన, వ్యాధి అంటే మరణం, మరణము కలుగజేసను. చూడండి, అతడు తన్ను తానే, క్రీస్తుని గురించి, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. ఏమర్థమైందండి? దేవుడు నియమించినందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలంట? అపరాధ పరిహారార్థ బలి, అంటే అపరాధానికి పరిహారార్థ బలి అవ్వాలంట.
అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఎవరి సంతానం? ఎవరైతే ఆ బలి రక్తములో కరగబడి రక్షింపబడతారో ఆ సంతానము నిలిచి చూస్తుంది. ఇశ్రాయేలుతో యెషయా గారి ద్వారా ప్రవచిస్తున్న మాటలు 12వ వచనం కూడా చదువుతాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను. యాలయనగా, ఆ మాటలో చూడండి, యాలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును తారబోసిను. మన ప్రాణ విమోచన ధర్మ బహు గొప్పదే. అది ఎప్పటికీ తిరగ అట్లే ఉన్నదే. ఎవరు కూడా తన సహోదరులు విమోచించలేరని అర్థమయ్యే ఆనాడు యేసుక్రీస్తు దేవుని ప్రణాళికలో సిద్ధమయ్యే మన ప్రాణ విమోచన ధర్మ కొరకు, అంటే మన ప్రాణం విమోచింపబడాలి పాతాల నుంచి, పాపం నుంచి. అంటే మూల్యం చెల్లించాలి. ఆ వెల గొప్పదే. అది అప్పటి నుంచి ధర్మశాస్త్రం నుంచి మోషే గాని, ప్రవక్తలు గాని, ఆఖరికి ప్రధాన యాజకులు గాని, గొర్రెలు గాని ఏ రక్తము వెల చెల్లించలేకపోయింది, మూల్యం చెల్లించలేకపోయినాయి. దేవుని ప్రణాళికలు ఈయన సిద్ధమయ్యాడు. ఈయన వచ్చి ఏం చేశాడంట చూడండి. యాలయనగా ఆయన మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును తారబోసెను. ఎవరి కొరకు? ఎవరైతే పాపములో కూరుకుపోయి పాతాళానికి సిద్ధమై ఉన్నారో, ఎవరైతే వెల చెల్లించలేకపోతూ ఆ పాపములను ములుగుతున్నారో వారి కొరకు ప్రాణము ధారబోసెను. ఇక అర్థమవుతుందండి. సిలువులో ఇంకా ఆయన శరీరంలో ఉన్న నీరు కారేదాకా ఆ రక్త బిందువు కార్చడండి. చదువుతాం. అతిక్రమము చేయువారిలో, చూడండి, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయన. ఆయన అతిక్రమం చేయలేదు. అతిక్రమము చేయువారిలో అతిక్రమం చేయని వాడిగా ఎంచబడ్డాడట. అనేకుల పాపమును భరించుచు, ఎవరు? ఆ విమోచకుడు, ఆ వెల చెల్లించేవాడు. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చెయ్యి వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ఎంత అద్భుతమైన మాటలండి. అనేకులు పాపములను సిలువలో భరించట, తిరుగుబాటు చెయ్యి వారిని గురించి తండ్రి దగ్గర విజ్ఞాపనము చేస్తున్నాడట. విమోచన కొరకు, తనను నమ్మిన వారిని తప్పించడం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే ఎంత ఆయన క్రీస్తును నమ్మిన భక్తుడు ఎంత అదృష్టవంతుడండి. ప్రభువుని ఎరిగిన వాడు ఎంత శ్రేష్ఠుడండి. మన కొరకు ఆయన ప్రాణం అర్పిస్తేనే కానీ వేల మూల్యం చెల్లలేదండి. అంటే మన పాపం ఎంత ఘోరమైనదో చూడండి, మన జీవితం ఎంత ప్రమాదకరంలో కూరుకుపోయిందో చూడండి. ఎవరు తప్పించగలరండి? నా ప్రాణం నీ ప్రాణానికి వడ్డేస్తాను అంటాడు, అంతే భరోసా. వెళ్ళిపోతుంది. నిజంగా ఇవ్వగలడు ఆపదొస్తని? నా ప్రాణానికి నేను వడ్డా, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను వెళ్ళరా అంటాడు. నిజంగా ఎత్తాడా? సమస్యలు ఉన్నాడంటే తురుమని పరిగెత్తుకో. ఆపద వచ్చిందంటే ఇక మళ్ళా కంటికి కనపడ్డా. ఇంకా కానీ మాటలు ఎలా ఉన్నాయి? నా ప్రాణము నీ ప్రాణము ఒకటేరా అంటాడు. సమస్య వస్తున్నామంటే, చావు బ్రతుకుల్లో ఉన్నామంటే కనీసం పలకరించడానికి కూడా రాడు, నరుడు బుద్ధి. అలాంటి ఉన్నప్పుడు ప్రభువుని శాశ్వతుని వదిలేసుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా నమ్ముతున్నాం, ఎవరి కొరకు బ్రతుకుతున్నా ఈ భూమి మీద ఒకసారి ఆలోచించాలి. ఇంకో మాట మీకు చూపిస్తాను చూడండి. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన. ఆయన కొట్టిన కొరడా దెబ్బలు ఏంటనుకున్నారు? కొడితే ఆయన మాంసపు ముద్దలు వచ్చేసి, అటువంటి ముళ్ళుతో కూడిన కొరడాలు. అది మీకు అర్థమవుతుందా? ఆయన దేహము చీల్చేశారు. ఆయన చీల్చిన ప్రతి గాయము మనకు స్వస్థత అంట. చూడండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నొలగొట్టబడను. ఆయన పాపి చేసి కాదు, ఆయన ఏదో పొరపక్షలు చేసి కాదు,
అందుకనే ఇందాక 12 అధ్యాయంలో మాట చదువు, అతిక్రమము చెయ్యువారిలో ఎంచబడిన వాడయ్యాడు, కానీ ఆయన అతిక్రమము చేయలేదు, హేళన చేయబడ్డాడు. అందుకని ఇక్కడ అన్నాడు, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన సమాధానార్థమైన శిక్షను ఆయన మీద వేసుకున్నాడంట. ఆయన వేసుకొని మోస్తే మనకు సమాధానం వచ్చిందండి. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అద్భుతమైన విషయం. ఆయన కార్చిన ఒక్కొక్క చెమట రక్తపు బొట్టు మనకు స్వస్థతనిచ్చింది. అసలు ఆ మాటలు చెప్తుంటేనే ప్రాణంగా నలిగిపోతుంది. అంత గొప్ప విమోచకుడు క్రీస్తు, మన రక్షకుడు. స్వార్థంతో కూడిన వాడు కాదండి, నీవు నేను రక్షింపబడాలని ప్రాణం వదిలేసుకున్నవాడండి ఆయన. నీకు అర్థమవుతుంది? మన కపట ప్రేమలతో మోసం చేసే వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. అటువంటి మోసపూరితమైన లోకాన్ని అనుసరిస్తాం. నిస్వార్థమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆఖరికి మనము బాగోవాలని, మనం రక్షింపబడాలని, మన ఆత్మల క్షేమ స్థితిలో ఉండాలని మన కొరకు ప్రాణాన్ని కూడా వదిలేసుకున్నాడు. అటువంటి వాడు ఎవరున్నారని జగత్తులో. కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, అద్భుతమైన మాట అండి ఈ మాట. 5వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తీసారు. 2వ కొరింథీ 5వ అధ్యాయము ఒకసారి 27వ వచనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడతాం. ఎందుకనగా మనం ఆయన యందు, అంటే క్రీస్తునందు దేవుని నీతి ఎరుగునట్లు, మనం క్రీస్తుడు ఏమవ్వాలంట అంటే, ఇప్పుడు క్రీస్తుని నమ్మిన వారి తండ్రి ఎదుట ఎలా ఉండాలంట? దేవుని నీతి. మనమే ఆయన నీతి అవ్వాలంట. అందుకనే మనలో నీతి న్యాయాలను కోరుతాం. సంఘమే ఆయన నీతి, సంఘమే ఆయన న్యాయం. ఒక విశ్వాసం బ్రతకవలసిన బ్రతుక. అందుకని అన్నాడు చూడండి, మనము దేవుని నీతి ఎగునట్లు పాపమెరగని ఆయనను. ఆయన పాపమేటో తెలియదు. పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడంట తండ్రి. ఎందుకని? మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరగా ఉన్నదే. ఏ సహోదరుడు ఎవరినో తన సహోదరుని ఏం చేయలేడు? పాపముల నుంచి, అపరాధముల నుంచి విమోచించలేడు. విమోచన క్రయధనము కొరకు, మన కొరకు ఆయన మూల్యం చెల్లించడానికి ఆయన ప్రాణం, ఆయన రక్తము దారబోసాడు. వెలది సరిపడిపోయిందంట. మీకు అర్థమవుతుందా? మూల్యం చెల్లించడానికి ఆయన సరిపడ్డాడట. ఎందుకని? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన బ్రతుకును భూమి మీద శరీరంలో బ్రతికిన వాడు యేసుక్రీస్తు. అటువంటి నరుడు జగత్తులో ఎవరో లేరు. అటువంటి వారు ఎవరో లేరు. యేసుక్రీస్తు ఒక్క జన్మమే పుణ్యమైన జన్మ. ఆయన మరణమే పుణ్యమైన విమోచనిచ్చే బలిదానం. ఆయన నుంచే ప్రతి నరుడికి విమోచన ఉందా తప్పకని మనుషుల నుంచి లేదు. మన కోసము ఆయన పాపముగా చేశాడంట తండ్రి. మన పాపాలన్నీ ఆయన మోసుకుంటే, ఆయన మీద వేసుకొని భరిస్తుంటే ఎంత హేళన చేశారు మీ ప్రభువుని, ఎంత హేళన చేశారు. మహానుభావుడికి తోచుకుంటాడు. ఆయనండి శాంతమూర్తి, ఆయన జాలి కరుణ కలిగిన వాడు. మన పాపాలు ఆయన మీద వేసుకుని మన కొరకు మూల్యం చెల్లిస్తుంటే కొట్టి హేళన చేశాడు అదే పాపి. అవునా? కొట్టి ఆ నీతిమంతుణ్ణి, ఆ పునీతుణ్ణి కొట్టి, నిన్నెవడు కొట్టాడో చెప్పుదావాన్ని హేళన చేశాడు. అయినా సరే నోరు మెదపలేదు ఆయన. ఎవరో? యేసుక్రీస్తు. ఒక దోషి నిర్దోషిని ప్రశ్నిస్తున్నాడండి, అవమానపరుస్తున్నాడు. ఆయన నోరుతారు, నా తండ్రి చిత్తం ఇది. కొట్టి చంపేసి రక్తము కారునంతగా ఆయనని అవమానపరిచిన. మన పాపాలు, మన అపరాధాలు ఎంత ఘోరమైనవో తెలిసినవాడు తండ్రి, వీరేమో చేస్తున్నారు వీరెరుగరు, వీరులను క్షమించమని కలిగిన క్షమామూర్తి.
మరొక మాట చదువు. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువు. హెబ్రీలకు పత్రిక 10వ వచనం. అక్కడ ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత, ఎక్కడ? శిలువలో. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏ చిత్తమును బట్టి? దేవుని సంకల్పమును బట్టి. ఓకేనా? ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన తన రక్తమును దారబోసి సిలువలో ప్రాణం పెట్టి దేవుని చిత్తం నెరవేర్చినందుకు మనం ఏమయ్యామంట? పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇక్కడ చెప్తున్న 11 మరియు ప్రతి యాజకుడు, ఆ మాటలు చూడండి అద్భుతం. పాత నిబంధన గురించి చెప్తారు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపమును ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాట మాటికి అర్పించుచూ ఉన్నవాడు. ఎవరో? పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు మాట మాటికి అదే బలును అర్పిస్తాడు, కానీ పాపాలు తీయలేకపోతాడు. ఆ జంతువుల రక్తం 12. ఈయన అయితే, ఎవరు? క్రీస్తు. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలం, అప్పుడప్పుడు కాదు, సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తనకు పాదములకు పాదపీఠముగా చేయు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడట. ఎవరో? సదాకాలము నిలుచు బలిని అర్పించడం అంటే అర్థం ఏంటి? ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు మరలా కడగబడవలసిన అవసరత లేదు. ఏమా ఏటా పాపం చేసి బలి అర్పించడం ఇశ్రాయేలు పరిస్థితి. ఓకేనా? మరి యాజకుడు కూడా అపరాధంలో పడితే ఏం చేయాలి? అదే బలి రక్తంలో బలి అర్పించి ఆయన కడగబడి విమోచింపబడాలి. మరి ప్రధాన యాజకుడు అలాంటి వాడు కాదంట. ఒక్కసారి ఆయన కూడా పరిశుద్ధపరచబడి తన కొరకు కనిపెట్టుకుని వారిని విమోచింపగలిగిన వాడు ఎవరో? యేసుక్రీస్తు. సదాకాలము నిలిచే బలిని అర్పించడంటే ఎవరు? యేసుక్రీస్తు. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 28వ వచనం చదువు. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. అనేకుల పాపాలు, యావత్ ప్రపంచంలో భూమి మీద ప్రతి వాడి కొరకు క్రయధనము యేసుక్రీస్తు చెల్లించాడు. కేవలం ఇశ్రాయేలు కొరకు కాదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన నమ్మిన క్రైస్తవుల కొరకే కాదు, ఎంత ఘోర పాపి అయినా ఆయనను నమ్మితే, ఆయన విశ్వాసం ఉంచితే అందరి కొరకు మూల్యము చెల్లించిన వాడు యేసుక్రీస్తు. ఓకేనా? అందరి పాపముల కొరకు, పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాపము లేకుండా రెండవసారి వస్తాడు, రెండవ రాకూడదు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం భూమి మీదకి వస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు, అపవాదిని తొక్కుతాడు, మళ్ళా ఆయన ప్రజలు మళ్ళా ఆయనలో అధికారం ఆధిపత్యం పొందుతారని ఇవాళ మనం మాట్లాడతాం. ఆల్రెడీ 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆయన ఆధిపత్యంలో, ఆయన అధికారం కింద ఉన్నామా? మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ అపవాదిని బంధించాడు, వారు దూతలు చేస్తున్నారు భూమి మీద ఇప్పుడు పని. మీకు అర్థమవుతుందా? అందుకని ఈ విషయాలు మనకి ఈ గ్రంథం నుండి వివరిస్తారు. ఈ మాటలు మనకి తెలియపరుస్తారు. మరలా ఈ భూమి మీదకి వచ్చి మరలా మన పాపాలు వేసుకుని మరలా సిలివెక్కవలసిన పని లేదు. ఆల్రెడీ ఆ తండ్రి చిత్తమును నెరవేర్చి ఆ మూల్యమును చెల్లించి వెళ్ళాడండి. ఎవరు? యేసుక్రీస్తు. మరలా వచ్చింది ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి విమోచించిన వారిని తీసుకువెళ్ళడానికి రెండవ రాకల్లో
రాబోతున్నాడే తప్పి మరలా భూమి మీదకి వచ్చి ఇక్కడ ఈ భూమి మీద పరిపాలన చేయడానికో మరలా పాపం వేసుకుని ప్రాణం పెట్టడానికి కదా. అందుకని అన్నాడు ఒక్కసారి చూడండి, క్రీస్తు అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. అలాగే చెప్తున్నాడు చూడండి 27 వచ్చిన కూడా, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడింది. మీకు అర్థమవుతుంది, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలి, అలా నియమింపబడ్డారు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద మనిషి రీతిగా శరీరంలో బ్రతికాడు కనుక ఆయన కూడా మనందరి కొరకు ఒక్కసారి బలి అయ్యాడు. మరలా వచ్చి బలి అవ్వాల్సిన పని లేదు. మీకు అర్థమవుతుందా? అందుకని అన్నాడు, అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడంట? పాపము లేకుండా, పాపముండి కాదు. అంటే ఇప్పుడు వారి ప్రాణ విమోచన ధనము గొప్పదన్నాడు కదా. అంటే ఇప్పుడు మన ప్రాణమును విమోచించడానికి ధనమును వెలను చెల్లించింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు. ఆయనే చెల్లించగలిగాడు, ఆయనే సరిపడినవాడు, ఇంకెవరో లేరు. అది మనం అర్థం చేసుకో. ఓకే, ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం తీసారు 10వ వచనం చదువుతుంది. 10వ వచనం 9-10 వచనాలు కలిసి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కి షదాకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, ఎవరో యేసుక్రీస్తుని గురించి పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడై, ఎవరైతే ఆయనకు విధేయులై ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది ఆత్మను రక్షించుకుని పాప విమోచన పొందుతారో వారందరి రక్షణకు నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అంటే నిత్యము రక్షించగలిగిన సమర్థుడు. మరి ధర్మశాస్త్రం నిత్యము రక్షించలేకపోయింది, నిత్యము రక్షించే బలిని ఇవ్వలేకపోయింది. కాబట్టి ఈయన రక్తం అయితే సదాకాలము నిలిచే రక్షణను ఇచ్చింది, సదాకాలము నిలిచే పాప విమోచనను ఇచ్చింది. అని పరిశుద్ధ రక్తానికి పశువుల రక్తానికి ఉన్న తేడా అది. కాబట్టి యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనది, సామాన్యమైనది కాదు. ఆయన ఆత్మను రక్షించగలడు, ప్రాణమును రక్షించగలడు. 4వ అధ్యాయం తీసారా? 12వ వచనం 4వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ పత్రికలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవం. నిర్జీవమైనది వాక్యము కాదు, సజీవము గలది. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి బలము కలిగినదంట వాక్యం. బలహీనమైనది కదా. ఎంత బలమైనదంటే పాతాళములో నుండి కూడా మన ప్రాణమును విమోచించగలిగిన బలము వాక్యాన్ని. అందుకనే ఏమన్నాడు? రెండంచుల ఖడ్గము కంటేను, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, చూడన మాటలో, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులు విభజించినంత మట్టుకు మన అవయవాలు దూరుతుందంటే ఏది? వాక్యం. అందుకనే వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉండాలి. ప్రతి నరాల్లో ఈ మూలుగుల్లో అవయవాలు ఉన్న ప్రతి పాపాన్ని సవరించగలిగిన శక్తి వాక్యానికే ఉంది. అందుకని ఆ మాటలు చెప్తున్నాడు. ఏమని? ప్రాణాత్మను అంటే ప్రాణాన్ని విమోచించగలదు. మీకు అర్థమవుతుందా? ఆత్మను విమోచించగలదు అంటే ప్రాణాన్ని రక్షించగలదు. ఆత్మను రక్షించగలిగిన శక్తి వాక్యానికే ఉంది. అందుకని అన్నాడు, ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మటుకు దూర్చు. చూడండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందట? శోధించుచున్నది. అటువంటి బలము కలిగింది వాక్యం. ఆ శక్తి వాక్యానికి ప్రభు ఇచ్చి వెళ్ళాడు.
కాబట్టి మన ఆత్మను మన ప్రాణమును కూడా కాపాడి నిత్య జీవానికి నడిపించగలిగిన శక్తి కేవలం దేనికి ఉంది? వాక్యానికే ఉంది. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పేతురు పత్రిక తీసారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24-25 వచ్చిన, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. కార్యం చేసాడు చూడండి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారని క్రీస్తు వైపు మళ్ళీ ఉన్నాం. నమ్మడం ద్వారా, ఆయనని విశ్వసించడం ద్వారా ఎవరి వైపు మళ్ళామంట? క్రీస్తు వైపు. ఆయన ఎవరంట? మన ఆత్మలకు కాపరి, అధ్యక్షుడు. మన ప్రాణానికి సమాధానం చెప్పవలసిన వాడు ఆయన. అంటే మన నిమిత్తం అక్కడ ఏం చేస్తున్నాడు అన్నాడు? విజ్ఞాపనము చేస్తున్నాడు తండ్రి. కాబట్టి మన ఆత్మను, మన ప్రాణమును రక్షించగలిగిన శక్తిమంతుడు ఎవరో? యేసుక్రీస్తు. కాబట్టి అటువంటి క్రీస్తు రక్తమే మన ప్రాణ విమోచన ధనమును, క్రయధనమును చెల్లించింది. అటువంటి వెలడు చెల్లించిన క్రీస్తులో మన ఆత్మను రక్షించుకున్నాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. నమ్మకంగా ఉండాలి. మన ప్రాణాత్మలను రక్షించుకుని పాతాళం నుంచి లేవనెత్తగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు. పరలోకానికి నిత్య జీవానికి వారసులుగా ఉండాలి. నన్ను నేను హెచ్చరించుకున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ మాట తెలియపరిస్తే థ్యాంక్ యూ.